ఉంటదబ్బా కారు డైరెక్ట్ అని వచ్చారా? ఏం మంగా మంగా యాక్షన్ బాగా చేసావా? అమ్మాయిని పాపం వెళ్ళిపోయింది. అంకుల్ ఈ రోజు మంగ యాక్టింగ్ చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్ లో బుద్ధిలో చేశాడు, మళ్ళీ మనం మంగ చేసింది. కళ్ళు చెదిరిపోయినుకోండి. ఈ ఆనంద సమయంలో వెళ్ళి పార్టీ అడగండి. ఎవరు? మన మంగే. నాకు ముందే తెలుసు అమ్మాయి పెద్ద యాక్టర్ అవుతుందని. ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు ఫ్రీగా వచ్చే పార్టీ గురించి అడుగుదాం. వదిలితే మిస్ అయిపోతుంది నా వయసులాగా. పదండి. మంగటాయారు మాకు పార్టీ ఇవ్వాలమ్మా. పార్టీ కావాలా? ముందు బయటకెళ్ళండి. మీ ఎర్రక కుట్టు మండిపోను. పార్టీ ఇవ్వగానే ముక్కుపోయింది. అసలు ఖాతా చేయట్లేదన్నా. ఏమంటుండు? డబ్బు లేకపోతే మన ఇద్దరికి ఖతం చేస్తానంటుండు. రాత్రి దుకాణం బంద్ చేసి ఎట్ సైడ్ పోతాడో కనుక్కో. మంచిదన్నా. రేయ్ ఎటు వెళ్తున్నారా? ఒంటేలు కన్నా నేను ఈడ సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే నీకు వచ్చొస్తున్నారా? అర్జెంటే. నమస్తే అన్నా. నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నావు? బాగున్నా. రా బాగున్నా, కూర్చో. ఏం సంగతి? పోయి కూల్ డ్రింక్ తీసుకురా. చెప్పన్నా. ముందా కూల్ డ్రింక్ క్యాన్సిల్ చెయ్యి. డబుల్ కూల్ డ్రింక్ లాంటి ఐడియా తీసుకొచ్చాను. డెఫినెట్ గా క్లిక్ అవుతాను నా నమ్మకం. 50-50 చేసుకుందాం అంటే చెప్తాను. ఏందన్నా నీకు ఎప్పుడన్నా కాదన్నా నాన్న? అలా కాదు, ముందుకుండా ఓ మాట అనుకుంటే బాగుంటదని. చలో నీకు మాట ఇచ్చిన పో. అలా అంటావు నాకు తెలియదేటే. ఇప్పుడు కృష్ణానగర్ లో శాస్త్రంలో ఒకడు ఉన్నాడు. ఆడి ఇంట్లోనే కూర్చొని డూప్లికేట్ మనం తయారు చేస్తున్నాడు. అంచేత మీరు గంట సేపు మీరంతా పోలీస్ గట్టపుల్లో ఆడి దగ్గరికి వెళ్ళి రాధించారనుకోండి, 1 లక్ష రూపాయలు రాలిపోతాయి. అమ్మ లక్ష! వెంటనే మీరు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చేయండి. డెఫినెట్ గా క్లిక్ అవుతుంది. నేను చెప్తాను కదా, వెళ్ళండి. అరే అందరు పోలీస్ డ్రెస్ వేసుకోరా, గంట ఆడుకుందామా అంతోటి. అన్నా ఆ ఇల్లు వచ్చిందన్నా. రేయ్ డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయరా. లోపల ఏం చేస్తున్నారా? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుందాం వద్దా అని అడుగుతున్నాను. రేయ్ సర్జన్ రా. ఏం లేదు ఏం లేదు ఏం లేనప్పుడు అడ్డం ఎందుకు నిల్చున్నారా? అన్నా ఈ దొరికినాయనా? అమ్మా డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నారా? రోజుకి ఎంతమంది వస్తుంది తెలుసా? గడ్డి బుద్ధి తిని ఒకసారి చేశాను, క్షమించండి అన్న. ముందు పోలీస్ స్టేషన్ మీద అక్కడ నేను అరే ఈ నిల్లు సీజ్ చేసి నీ జీప్ లో పడేయండి రా. అన్నా వదిలేయండి అన్నా, క్షమించన్నా. ఇది సారా పెద్ద కేసు, ఏదోటి డిసైడ్ చేసుకో. నేను సిఐ గారితో మాట్లాడతా. ₹1,00,000? అవును, జైలు శిక్ష, ఇల్లు సీజ్ అవుతుంది. జీప్ ఎక్కమంటే నాకు కాల్ చేస్తాడా నాయుడు? సరిపోయిందన్నా. పాస్కల్ నుంచి ఎలా వచ్చారు? వీళ్ళకి ఇక్కడేం పని? ఈ చిలకలు ఇక్కడ ఉంటాయి. ఏమైంది? నేను సంపాదించుకున్న డబ్బు అంతా పోయిందిరా. ఎలా సంపాదించా? ఓల్డ్ బంక్ నకిలీ మందు తయారు చేసి సంపాదించాను రా బాబు. ఏంటి నా బ్రాండే? అవును నీ బ్రాండే. తర్వాత ఏమైంది? పోలీసు వచ్చి ₹1,00,000 పట్టుకుపోయారా. ఏంటి ఇప్పుడు వచ్చిన పోలీసులు అనుకుంటున్నావా? వాళ్ళు పోలీసు కాదే, రైల్వే స్టేషన్ దొంగలు. ఇదిగో నకిలీ మందులు తయారు చేద్దామని డబ్బులు దాచిపెట్టావు. నకిలీ పోలీసులు పట్టుకుపోయారు. బాగా దూల తీరిందా? చెప్తాను వాళ్ళ పని. అంత పని వాళ్ళ మొక్కల కింద నరికేస్తా. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు శిలక. వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు శిలక. నమస్తే గురుగారు. నమస్తే. నన్ను గుర్తుపట్టారా? నాకు గుర్తురాట్లేదే. నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఎవరు నువ్వు? చిన్నప్పుడు నాకు జ్యోతిషం చెప్పింది మీరే. ఓహో అలాగా. ఇంతకీ ఏమని చెప్పాను? కారులో తిరిగే యోగం ఉందని చెప్పారు. చూసావా నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నా పలుకులో పొల్లు కూడా పోదు. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసు. నాకు దక్షిణ ఇవ్వడానికి వచ్చావు అవునా? ఏంట్రా నీకు ఇచ్చేది? నువ్వు చెప్పబట్టే నేను ఆ కారు డ్రైవర్ గా తిరుగుతున్నాను. హలో సిఐ శివమణి గారు అండి. ఇక్కడ నువ్వు డబ్బిస్తున్నాడు సార్. తీసుకురా. నీలో ఏదో చాలా మార్పు వచ్చిందిరా.
అదేం లేదురా. మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు నువ్వు? వచ్చేటప్పటికి